పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఆక్వా చెరువుల నుండి మురుగునీరు పంట కాలువల్లోకి వదిలి కలుషితం చేస్తున్నారని జిల్లా వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీకృష్ణరాజు, ఉండి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తోట పనిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్ళ మండలం పెదమెరంలో ఇరిగేషన్, ఎలక్ట్రికల్, ఫిషరీస్ అధికారులతో వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రత్యేక సమావేశం గురువారం జరిగింది. సాగు, తాగునీరుకు కాలువలన్నీ శుభ్రం చేయటం జరిగిందని, ఆక్వా చెరువుల్లో నీరు కాలువల్లోకి వదలటం వల్ల ప్రజలంతా అనారోగ్య పాలవుతున్నారన్నారు. ఆక్వా చెరువుల నీళ్లు డ్రైన్లో మాత్రమే వదలాలన్నారు. ఎవరైనా మురుగునీరు కాలువల్లోకి వదిలితే ఆక్వా చెరువుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాగునీరు గురించి పూర్వం ఏర్పరిచిన కాలువల ద్వారా మన నీరు కిందకి శుభ్రమైన నీరు ఇవ్వడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి ద్వారా కాలువలన్నీ కూడా శుభ్రం చేసి అన్నీ కూడా కాలువలు అన్నీ శుభ్రంగా నీరు కిందకి ఇవ్వటం జరుగుతుంది. కానీ ఆ కాలువలో రొయ్యల చెరువులు, చేపల చెరువులు రెండు తవ్వి మనం తవ్వుకోవచ్చు, కానీ ఉపయోగించుకోవచ్చు. మన చెరువులు తవ్వుకోవడానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. అలాగే అందరం కూడా ఇన్కమ్ గురించి మన చెరువులన్నీ తవ్వుకున్నాం. ఆ చెరువుల్లోంచి వాటర్ ఇరిగేషన్ కెనాల్స్లోకి వదిలి ఆ వాటర్ అంతా కూడా కాలువలన్నీ కూడా కలుషితం అయిపోయి అందరికీ అనారోగ్యాలు పాలవుతున్నారు. అందుకనే ఆ ఇరిగేషన్ కెనాల్ మన డ్రైన్స్ తీసుకున్న నీరు కిందకి HDPVC పైప్ ఏదో పెట్టి డ్రైన్స్లోకి డైరెక్ట్గా పెట్టుకోవడం రైతులు అందరికీ అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది రైతులు మాకు డ్రైన్స్ లేవయ్యా అన్న, డ్రైన్స్ లేకుండా ఇరిగేషన్లో ఎక్కడా లేదు. అందరూ కూడా మనకి ఎకరానికి ఒక 5,000 4,000 పెట్టుబడి అవుతుంది. అందరూ కూడా దాన్ని చూసుకుని కిందకన్నా నీరు దాని ద్వారా తోడుకుంటే మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదో. ఇరిగేషన్ కెనాల్లో తీసి అవన్నీ కూడా కాలువలన్నీ కూడా కలుషితం చేసి పాడు చేయొద్దని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఏదన్నా కానీ మళ్ళీ జరిగితే పర్మిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియపోతాను. మంచినీరు కాలంలోకి నీరు తీయకూడదు అని చెప్పని ఇంచుమించు 80-90% వరకు మనం ఆ పిలుపుకి అందరూ స్పందించారు. కొద్దిగా 5%, 10% వరకు కొద్దిగా ఎక్కడెక్కడ అడపా జరుగుతున్నాయి. అవి కూడా జరగకూడదని చెప్పని మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు చెప్పడం జరిగింది. అయినా సరే మూర్ఖత్వంగా మనలో ఏం చేస్తారో, మన రాజకీయంలో ఉన్నాం కదా, మనలో ఏం చేస్తారో ఎమ్మెల్యే గారు మా చుట్టం, ఆడ మా చుట్టం, మురళయ్య గారు మా చుట్టం అని చెప్పి తీయటం కొద్దిగా మూర్ఖత్వంగా తీస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా కఠిన చర్య చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్కలాగా ఉంటుంది. ఎందుకంటే నిన్న కాక మొన్న కాన్పిల్లో జరిగింది. సో అయినా ఎమ్మెల్యే గారు చుట్టం ఇలా జరిగిందని చెప్పి ఇష్యూ పేపర్లో తెలియగానే ఇమీడియట్లీ తీసుకెళ్ళి లోపలేయమని చెప్పారు. పేరెందుకని ఇమీడియట్లీ తీసుకెళ్ళి లోపలేయమన్నారు. అతనికి పర్యవసానం ఏం చేశారంటే అతని కాలం ఎంత లెక్క ఉందో అంత లెక్క కూడా బాగు చేయించమని చెప్పారు. ఇంచుమించు ఇవాళ కాన్పిల్లో ఆ కాలం బాగు చేయించడానికి 10 లక్షలు అవుతుంది, 2-5-10 లక్షల రూపాయలు అవుతుంది. అతను బైండ్ ఓవర్ చేసి అతను బాగు చేస్తామని చెప్పి అన్న తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వదిలేరు. ఆ పరిస్థితి మీరు ఎవరో తెచ్చుకోవద్దు. దయించి మేము చెప్పి ఆ ఎమ్మెల్యే గారు చెప్పేది ఏంటంటే ప్రజల ఆరోగ్యం మనకు ముఖ్యం. ప్రజల ఆరోగ్యం, వాటర్ ఎవరైనా సరే, మీరనే కాదు ఎవరైనా సరే వదిలిన మీరు ఫోటో తీసి మాకు పంపించండి. మేము వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాం. మీ ఫోటో కానీ, మీ పేరు నెంబర్ కానీ, మీ పేరు కానీ ఎక్కడ చెప్పం. దయచేసి ఎమ్మెల్యే గారు, ఇటువంటి ఎమ్మెల్యే గారు దొరకటం మనకు అదృష్టం. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉంటారు. అవతలాడు ఎవడైనా సరే లెక్క చేసి పని లేదు. అటువంటి ఎమ్మెల్యే మనకున్న ఇప్పుడు మాకు పదవి ఉంది. పదవికున్న పవర్ ఏంటనేది ఇవాళ మీరు చూపించగలిగా ఉంటే కేవలం ఎమ్మెల్యే గారు వాళ్ళు. దయచేసి మీ అందరూ కూడా ఇప్పుడు దాకా జరిగిపోయింది అనవసరం. సంవత్సరం నుంచి చెబుతున్నాం మేము, మీరు సాల్ట్ వాటర్ తీయొద్దు, మన చేపల చెరువులో నీళ్ళు తీయొద్దు, మీకు ఇన్లెట్ అవుట్లెట్ ఉంటే పర్మిషన్ తెచ్చుకోండి, లేదా పర్మిషన్ క్యాన్సిల్ చేసుకోండి, లేదా అవుట్లెట్కి వెళ్ళి స్టోర్స్ చూసుకోండి అని చెప్పారు. అయినా మీరు వినకపోతే మటుకి ఇక నుంచి కూడా ఖచ్చితంగా కఠినమైన చర్య ఉంటుందని చెప్పని ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. అదొకటిని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారండి. ఎందుకంటే మేము ఈ పత్రికా మొదలు పెట్టిన కారణం ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫర్లు కానీ, వైరింగ్లు కానీ చేసుకోవాలంటే మీ చుట్టూ తిరగటమే సరిపోతుంది. మాకు వైర్లు తీయండి, ట్రాన్స్ఫర్లు తీయండి, మేము పని చేయాలి అని చెప్పని. దయచేసి ఇంక నుంచి ట్రాన్స్ఫర్లు ఏ చేసినా సరే లోపలికి వేయండి. రైతు సైట్లోనే వేయించండి. కాలగట్టును మట్టికి వేయటం ఇవ్వలేదు, దానికి మీరు వ్యతిరేకించండి. డిపార్ట్మెంట్గా మీరు మాకు సహకరించండి, మేము సహకరిస్తాం. మాకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే కనుక మీ నోటీసులో పెడతాం, ఇమీడియట్గా షిఫ్ట్ చేయించండి.
తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పేది ఏంటంటే మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్లెట్ అవుట్లెట్ చూడండి, చూడకపోతే ఇమీడియట్లీ వాళ్ళు పర్మిషన్ క్యాన్సిల్ చేయండి. మేము మా నోటీసులోకి వచ్చినవి కూడా మీకు పంపిస్తాం, అవన్నీ కూడా మీరు చూసి వెరిఫికేషన్ చేసి ఇమీడియట్లీ పర్మిషన్ క్యాన్సిల్ చేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా 100% మీరు ఇమీడియట్లీ పర్మిషన్ క్యాన్సిల్ చేయవలసిందిగా కోరుతున్నాం. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.